హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సగ్గుబియ్యం పకోడీ అండి. దీని కాంబినేషను టమాటా పచ్చడి అండి. ఇది సమ్మర్ స్పెషల్ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సగ్గుబియ్యం పకోడీకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. దీన్ని వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. గ్లాసు సగ్గు బియ్యానికి గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ నానాలండి. సగ్గుబియ్యం పకోడీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకున్నానండి. అందులోకి ఒక 3 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర తీసుకొని దంచి పక్కకు పెట్టుకున్నానండి. ఏ కప్పుతోటైతే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 3 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది సమ్మర్లో బాడీకి చలవ చేస్తుందండి. ఈ స్నాక్ ఇది ఈ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా ఉంటుందండి. సగ్గుబియ్యం పకోడీ తయారు చేసుకోవడానికి అందులోకి కొంచెము వాము, జీలకర్ర తీసుకుంటున్నానండి. ఉప్పు ఒక 3/4 స్పూన్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. దీనికి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 కప్పు కొత్తిమీర తీసుకుంటున్నానండి, సన్నగా తరిగి పెట్టుకున్నది. కొంచెం పుదీనా తీసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు తీసుకుంటున్నానండి. పకోడీకి ఆనియన్తో పాటు ఈ ఆకులు చాలా టేస్ట్ వస్తాయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న మిశ్రమానికి నేను 1 స్పూను గట్టి పెరుగు యాడ్ చేస్తున్నానండి. దాన్నంతా వాటర్ లేకుండా కలుపుకుంటున్నా. చూడండి, ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. నేను ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదండి, ముందు అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, ఇందులోకి 1/2 స్పూను వంట సోడా తీసుకుంటున్నానండి. అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ఉంటే పకోడీలు చాలా బాగా వస్తాయండి. సగ్గుబియ్యం పకోడీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకున్నానండి. కడాయి పెట్టుకొని అందులోకి 1/2 వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత నేను దీన్ని పకోడీలాగా వేసుకుంటున్నాను. చూడండి, ఇవి ఇలా చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోవడమేనండి. సమ్మర్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అన్నీ గోలించుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా స్లోగా గోలించుకుంటే రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు గోలించుకోవాలండి. చక్కగా గోలిపోతాయి. హైలో పెట్టామనుకోండి స్టవ్, అవి లోపల పిండి పిండిగా ఉంటాయి, పైన మాడిపోయినట్టు ఉంటాయండి. మీడియంలో పెట్టి స్టవ్ అన్నీ ఇలా చిన్న చిన్నగా మళ్ళీ కూడా మిగతా కూడా గోలించుకోవాలండి. టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. సగ్గుబియ్యం పకోడీకి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి తయారు చేసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులోకి కొంచెం ఆయిల్ తీసుకొని శనగపప్పు, మినపప్పు వేయించుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్టీ ఉంటుందండి. సగ్గుబియ్యం పకోడీకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చండి ఆ పచ్చడి. ఇవి కొంచెం ఇలా వేంపుకోవాలండి పచ్చిమిర్చిని. ఇందులోకి టమాటాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఒక 60% మగ్గించుకోవాలండి పచ్చడికి. ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయింది అంతా ఒకసారి కలిపేసుకొని చూడండి, ఇలా చుంచితే 60% వరకు మగ్గిపోవాలండి. దీనికి నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేస్తున్నాను. దీన్నంతా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేయాలండి. చల్లారిన తర్వాత దీన్ని పచ్చడిలాగా చేసేసుకోవడమేనండి. స్టవ్ బంద్ చేసుకోవాలండి. చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇది మిక్సీ పట్టుకోవడమేనండి మొత్తం. పచ్చడిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా
మిక్సీ పట్టేసుకొని దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతా బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి. పచ్చడికి స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ ఇటెక్కిపోయిన తర్వాత ఒక చిన్న స్పూను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు ఒక 2 ఎండుమిరపకాయలండి, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు దినుసులంతా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. పచ్చడికి ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి. పోపులో తాలింపంతా గోలిపోయింది. దీన్నంతా పచ్చడిలోకి ఇలా తీసేసుకోవడమేనండి. అంతే అండి, టమాటా పచ్చడి సగ్గుబియ్యం పకోడీ రెడీ అయిపోయిందండి. ఇలా క్రిస్పీగా ఉండాలండి చుంచితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్.